హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ బడి. మన ఛానల్లో బిగినర్ లెవెల్ నుంచి అందరికి అర్థమయ్యే విధంగా బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కవర్ చేసాం. తర్వాత బెస్ట్ వెబ్సైట్ ఏంటి అనేది, అది ఎలా యూజ్ చేయాలనేది ఒక కంప్లీట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ట్రేడింగ్ వ్యూ మీద మనం చేసుకున్నాం. తర్వాత ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన కంప్లీట్ క్యాండిల్ స్టిక్స్ కోర్స్. ఇందులో ప్రతి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్ గురించి తెలుగులో ఏది నేర్చుకోవాలన్నా సరే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని గట్టిగా ఒకటి వేయకండి. ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు కంప్లీట్ క్యాండిల్ స్టిక్స్ కోర్స్ లో భాగంగా సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. 2 క్యాండిల్ ప్యాటర్న్స్ అయిపోయాయి. 3 క్యాండిల్ ప్యాటర్న్స్ లో బేరిష్ చూసేసాం. బుల్లిష్ లో ఇంకొకటి ఉండిపోయింది. ఏంటది? 3 వైట్ సోల్జర్స్ ప్యాటర్న్ ఒకటి ఉండిపోయింది. అది ఈ వీడియోలో మనం చూసేద్దాం. 3 వైట్ సోల్జర్స్ ఎవరు? 3 వైట్ సోల్జర్స్ అంటే ముగ్గురు తెల్ల సైనికులు. తెల్ల సైనికులు ఎందుకు, నల్ల సైనికులు ఎందుకు లేరు చూద్దాం. సో 3 వైట్ సోల్జర్స్ అనేది ఒక 3 క్యాండిల్ ప్యాటర్న్. ఇది మనకి అర్థం కావాలంటే ప్రీవియస్ వీడియో 3 బ్లాక్ క్రోస్, 3 నల్ల కాకులు అర్థం అవ్వాలి. 3 నల్ల కాకులు అర్థం అవడం ఏంటంటే ప్రీవియస్ వీడియో చూసినట్లయితే మీకు అర్థం అవుతుంది. ప్రీవియస్ వీడియోలో మనం 3 బ్లాక్ క్రోస్ ప్యాటర్న్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 3 వైట్ సోల్జర్స్ అనేది 3 బ్లాక్ క్రోస్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్. అంటే ఇది పైకి ఉంటే అది కిందకు ఉంటుంది, ఇది గ్రీన్ ఉంటే ఇది రెడ్ ఉంటుంది, ఇది వైట్ ఉంటే అది బ్లాక్ ఉంటుంది. ఓకే, సో 3 బ్లాక్ క్రోస్ కి 3 వైట్ సోల్జర్స్ కి కంపారిజన్ చూద్దాం మనం. సో 3 బ్లాక్ క్రోస్ అనేది మనం ఏం చెప్పుకున్నాం? ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉండేటప్పుడు మనకి అక్కడ 3 రెడ్ క్యాండిల్స్ వస్తాయి స్ట్రాంగ్ గా. ఆ 3 రెడ్ క్యాండిల్స్ ని మనం 3 బ్లాక్ క్రోస్ అని చెప్పుకుంటాం. అది కనిపించిన తర్వాత ప్రైస్ అనేది కిందకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. 3 బ్లాక్ క్రోస్ ఎందుకు, కాకులు ఎందుకు, పిచ్చుకలు ఎందుకు లేవు, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో అది చూసినట్లయితే మీకు ఇది క్లియర్ గా ఉంటుంది. లేకపోయినా సరే ఇది చూసాక అది చూసినా సరే మీకు క్లారిటీ ఉంటుంది. సో అది 3 బ్లాక్ క్రోస్. మరి దీనికి క్వైట్ ఆపోజిట్ అని చెప్పాం కదా 3 వైట్ సోల్జర్స్. మరి ఇది చూద్దాం. 3 వైట్ సోల్జర్స్ ఏంటంటే ఇది మనకి బుల్లిష్ ప్యాటర్న్. అంటే ఏంటో చూద్దాం. ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉండేటప్పుడు మనకి 3 గ్రీన్ క్యాండిల్స్ కనిపిస్తాయి. 3 బ్లాక్ క్రోస్ లో ఏం కనిపించాయి? 3 రెడ్ క్యాండిల్స్ వచ్చాయి. అవి కూడా ఎలా వచ్చాయి చూడండి, మెట్లలో వచ్చాయి. సో ఇవి కూడా మెట్లలోనే 3 గ్రీన్ క్యాండిల్స్. గ్రీన్ క్యాండిల్స్ అంటే పైకి వెళ్తుంటాయి కదా, సో పైకి ఎక్కే మెట్లు, అవి కిందకి దిగే మెట్లు. ఓకే, 3 వైట్ సోల్జర్స్ లో ఏంటి? పైకి ఎక్కే మెట్లు అనుకోండి. ఓకే, ఇవి కనిపించాక ప్రైస్ పైకి వెళ్తుంది అని మనం అర్థం చేసుకో. ఓకే కదా, ఇది 3 వైట్ సోల్జర్స్ కి 3 బ్లాక్ క్రోస్ కి చిన్న కంపారిజన్. ఇప్పుడు 3 వైట్ సోల్జర్స్ ని డీటెయిల్ గా చూద్దాం. 3 వైట్ సోల్జర్స్ అంటే ఏంటి? ముగ్గురు తెల్ల సైనికులు. వైట్ సోల్జర్స్ ఎందుకు పెట్టారు బాస్, బ్లాక్ సోల్జర్స్ ఎందుకు పెట్టలేదు అంటే వాళ్ళకి బ్లాక్ పీపుల్ అంటే ఇష్టం లేదా? అలా ఏం లేదు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, గ్రీన్ క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ పూర్వం ఉండేవి కాదు. అంటే అప్పట్లో గ్రీన్ కి బదులుగా వైట్, అంటే బుల్లిష్ క్యాండిల్ ని తెలియజేయడానికి వైట్ కలర్, బేరిష్ క్యాండిల్ ని తెలియజేయడానికి బ్లాక్ కలర్ వాడేవాళ్ళు. సో 3 బ్లాక్ క్రోస్ లో బ్లాక్ అంటే బేరిష్ క్యాండిల్, అంటే రెడ్ క్యాండిల్ తెలియజేయడానికి అక్కడ బ్లాక్ అనే పదాన్ని ఉపయోగించారు. ఇక్కడ బుల్లిష్నెస్ అంటే గ్రీన్ కలర్ పెరుగుతోందని తెలియజేయడానికి వైట్ అనే పదాన్ని ఉపయోగించారు. 3 క్యాండిల్స్ కాబట్టి 3 అన్నారు. పైకి ఎక్కుతున్నట్టు ఉంటాయి కాబట్టి సోల్జర్స్ అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు. ఓకే కదా, ఇది పేరు వెనకాల ఉన్నటువంటి రహస్య చరిత్ర. ఓకే, 3 వైట్ సోల్జర్స్ పేరు ఎందుకు పెట్టారో నాకు అర్థమైంది. దీన్ని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక 3 క్యాండిల్ ప్యాటర్న్. మనకి ఇది డౌన్ ట్రెండ్ లో కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? 3 గ్రీన్ కలర్ క్యాండిల్స్ వస్తాయి, చూడడానికి అలా కనిపిస్తుంది. ఓకే కదా, ఇది 3 వైట్ సోల్జర్స్ అనేది మనకి డౌన్ ట్రెండ్ లో కనిపిస్తుంది. ఓకే, దీన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం స్లోగా. ప్రీవియస్ గా ఏముండాలి? ఏ ట్రెండ్ ఉండాలి? డౌన్ ట్రెండ్ ఉండాలి. అంటే డౌన్ ట్రెండ్ లో ఉండేటప్పుడు మనకి ఈ ప్యాటర్న్ అనేది కనిపించాలి. సైడ్ ట్రెండ్ లో ఉండేటప్పుడు కనిపిస్తే అది వ్యాలిడ్ కాదు. ఓకే, 3 డేస్ లో ఫామ్ అవుతుంది ఈ ప్యాటర్న్ అనేది. 3 క్యాండిల్ ప్యాటర్న్. ఇది డైలీ బేసిస్ లోనే మనం చూస్తాం. అవర్లీ బేసిస్ 15 మినిట్స్ అలా కనిపించదు. డైలీ బేసిస్ లో చూడాలి. సో ఇది ఫస్ట్ డే నాడు ఏం జరిగిందో చూడండి. ఫస్ట్ డే నాడు ఏం జరిగిందంట? ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. సో ప్రీవియస్ గా ఏంటి? డౌన్ ట్రెండ్. డౌన్ ట్రెండ్ అంటే అక్కడ ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు? సెల్లర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు. వీళ్ళకే ఇంకో పేరేంటి? బేయర్స్. ఓకే కదా, మరి ప్రైస్ ఎప్పుడైనా సరే ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చిందంటే మనకి ఏం అర్థం అవుతుంది? అక్కడ ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు? బయ్యర్స్. వీళ్ళకి ఇంకో పేరేంటి? బుల్స్. వీళ్ళు స్ట్రాంగ్ అయిపోయారని చెప్పేయచ్చా? ఇది ఎప్పటి నుంచో డౌన్ ట్రెండ్ లో వస్తుంది కదా, ఒక్క క్యాండిల్ వచ్చినంత మాత్రాన స్ట్రాంగ్ అయిపోయారని చెప్పలేం. సో బయ్యర్స్ మార్కెట్ లో ఎంట్రీ తీసుకున్నారు అని చెప్పుకోవచ్చు ఫస్ట్ డే. మరి గ్రీన్ కలర్ క్యాండిల్ అంటే కింద ఓపెనింగ్ అయింది, పైన క్లోజ్ అయింది అనేది మనకు తెలుసు. ఓకే, నెక్స్ట్ సెకండ్ డే చూద్దాం. సెకండ్ డే ఏమైందంట?
గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఏంటంటే ప్రైస్ ఫస్ట్ డే ఎక్కడ క్లోజ్ అయింది కదా, నెక్స్ట్ డే అరౌండ్ దట్ ప్రైస్ ఓపెన్ కాకుండా కిందన ఓపెన్ అయింది. ఒకసారి క్లియర్ చేసి చెప్తాను చూడండి. ఇక్కడ క్లోజ్ అయింది ఫస్ట్ డే, సెకండ్ డే మరి అరౌండ్ దట్ సేమ్ ప్రైస్ ఓపెన్ అవ్వాలి కదా, కానీ అలా కాకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అంటే ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చూసినట్లయితే ఈ డౌన్ ట్రెండ్ లో ఎవరైతే సెల్లర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారో వాళ్ళు ఒక క్యాండిల్లో బుల్స్ పైకి తీసుకెళ్ళినంత మాత్రాన ఓటమిని ఒప్పేసుకోకుండా సెకండ్ డే కూడా వాళ్ళు ఏం చేశారు, మేము ఇంకా బతికే ఉన్నాం, కిందకి ప్రైస్ ని పట్టుకెళ్తాం అని చెప్పి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చేశారు. గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చేశారు సరే, కానీ మరి బయ్యర్స్ వాళ్ళని గెలవనిచ్చారా అంటే లేదు. బయ్యర్స్ ఏం చేశారు, ఆ రోజు కూడా మళ్ళీ గ్రీన్ కలర్ క్యాండిల్ లో క్లోజ్ చేశారు. ఓకే కదా, అయితే మరి డే 2 అయిపోయింది, ఇందులో కూడా బయ్యర్సే గెలిచారు. థర్డ్ డే కూడా ఏం జరిగింది, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. ఇంకా వాళ్ళు ఓటమిని ఒప్పుకోలేదు. ఎవరు, సెల్లర్స్. అంటే ఇక్కడ క్లోజ్ అయింది, మళ్ళీ అక్కడ ఓపెన్ కాకుండా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయింది మళ్ళీ. అంటే సెల్లర్స్ మళ్ళీ ప్రైస్ ని కిందకి తీసుకెళ్దామని ట్రై చేశారు. మరి ఆ రోజు ఏం జరిగిందంట, ఆ రోజు కూడా గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది. అంటే ఆ రోజు కూడా బయ్యర్స్ లేదా బుల్స్ స్ట్రాంగ్ గా క్లోజ్ చేశారు. ఇంకా అప్పుడు సెల్లర్స్ నీరసంగా మొహాలు పెట్టుకొని సరే ఇంకా ఓటమిని ఒప్పుకుంటున్నాం అని చెప్పి అక్కడ నుంచి ఎవరైతే సెల్లర్స్ ఉంటారో వాళ్ళు వీక్ అయిపోయారని మనం ఒక డెసిషన్ కి వస్తాం. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, అప్పటి వరకు ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో ఆ డౌన్ ట్రెండ్ 3 క్యాండిల్స్ లో బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో లేదా బుల్స్ స్ట్రాంగ్ గా క్లోజ్ చేయడం వల్ల సెల్లర్స్ ని ఫస్ట్ డే ఓడించారు, సెకండ్ డే ఓడించారు, థర్డ్ డే కూడా ఓడించారు. సో కంటిన్యూస్ గా సెల్లర్స్ ఎప్పుడైతే వీక్ అయిపోయారని మనకు అర్థమైందో ఫ్యూచర్ లో ప్రైస్ పెరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది దీని వెనకాల ఉన్నటువంటి సైకాలజీ. అర్థమైంది అనుకుంటున్నాను. సరే, ఇప్పటి వరకు ఏదైతే చెప్పుకున్నా అది ఒక్కసారి ఇంగ్లీష్ లో చదువుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ షాట్ తీసుకుంటారు, పాజ్ చేసి చూసుకుంటారు, మీ ఇష్టం. ఒక్కసారి ఈ సైకాలజీని సింపుల్ గా చూసేద్దాం. ప్రీవియస్ గా ఎలా ఉండాలి, స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉండాలి. ఫస్ట్ డే క్యాండిల్ అనేది గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంటుంది. గ్రీన్ కలర్ క్యాండిల్ అంటే కింద ఓపెన్ అయింది, పైన క్లోజ్ అయింది. ఇది ఫస్ట్ డే. మరి సెకండ్ డే ఎలా జరిగింది, సెకండ్ డే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయింది. సెల్లర్స్ అంటే ఇంకా సెల్లర్స్ వాళ్ళ కిందకి తీసుకెళ్దామని ట్రై చేశారు, బట్ ఆ రోజు కూడా స్ట్రాంగ్ గా పైన క్లోజ్ అయింది. ప్రీవియస్ క్లోజ్ కంటే పైన క్లోజ్ అయింది, అంటే స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది. ఇది సెకండ్ డే. నెక్స్ట్ థర్డ్ డే కూడా ఏం చేశారు, సెల్లర్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చేశారు. అయినప్పటికీ కూడా బయ్యర్స్ ఆ రోజు కూడా స్ట్రాంగ్ గా క్లోజ్ చేశారు, ప్రీవియస్ క్లోజ్ కంటే పైన క్లోజ్ చేశారు. ఇది థర్డ్ డే. ఇలా 3 days కూడా కంటిన్యూస్ గా సెల్లర్స్ ని బయ్యర్స్ డామినేట్ చేశారు. దీన్నే మనం ఇంకోలా ఏమని చెప్పుకుంటాం, బుల్స్ డామినేటెడ్ బేర్స్. అంటే బేర్స్ ని బుల్స్ డామినేట్ చేశారు అంటే ఫ్యూచర్ లో ప్రైస్ అనేది పైకి వెళ్తుంది. ఇది అన్నమాట సైకాలజీ. ఇది అర్థమైపోతే మనకు అర్థమైపోయినట్టే ఈ ప్యాటర్న్ అంతా. మరి దీన్ని బట్టి మన కంక్లూజన్ ఏంటి, ఇది బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు. బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అంటే మనకి డౌన్ ట్రెండ్ లో ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ కనిపిస్తుందో అక్కడ నుంచి అప్పటి వరకు ఉన్న డౌన్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ గా కన్వర్ట్ అవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇది కంక్లూజన్. మరి దీన్ని బేస్ చేసుకొని ఎలా ట్రేడ్ తీసుకోవాలి, మళ్ళీ అంతా రొటీన్ సేమ్. అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే ఏం చేస్తారు, ఈ ప్యాటర్న్ కనిపించిన తర్వాత వెంటనే ఆవేశపడిపోయి ఎంట్రీ తీసేసుకుంటారు అరౌండ్ ద క్లోజింగ్ ప్రైస్ ఆఫ్ ద గ్రీన్ క్యాండిల్. మరి స్టాప్ లాస్ ఏం పెడతారు, ఈ ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉంటుందో దాన్ని స్టాప్ లాస్ గా పెట్టుకుంటారు. వాళ్ళు అనుకున్నట్టుగా ప్రైస్ పెరిగింది అనుకోండి, ప్రాఫిట్ లో ఎగ్జిట్ అవుతారు, లేదంటే ఆ స్టాప్ లాస్ ఏదైతే పెట్టుకున్నారో అక్కడ ఎగ్జిట్ అయిపోతారు. మరి సేఫ్ ట్రేడర్స్ లేదా రిస్క్ అవర్స్ ట్రేడర్స్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా ప్యాటర్న్ కనిపించే వరకు వెయిట్ చేసి ప్యాటర్న్ కనిపించిన తర్వాత వెంటనే గెంతేయకుండా నెక్స్ట్ ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తారు. అంటే ఈ ప్యాటర్న్ 3 క్యాండిల్స్ కలిపి కనిపించిన తర్వాత కూడా నెక్స్ట్ వచ్చే క్యాండిల్ గ్రీన్ కలర్ క్యాండిల్ అయితేనే వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు. సో నెక్స్ట్ క్యాండిల్ కూడా గ్రీన్ కలర్ అయితే అప్పుడు వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు అరౌండ్ ద క్లోజింగ్ ప్రైస్ ఆఫ్ ద కన్ఫర్మేషన్ క్యాండిల్. మరి వాళ్ళ స్టాప్ లాస్ ఏంటి, సేమ్. వాళ్ళ యొక్క స్టాప్ లాస్ కూడా లో ఆఫ్ ద ప్యాటర్న్ ఉంటుంది. వాళ్ళు అనుకున్న డైరెక్షన్ లో అంటే ప్రైస్ పెరిగితే ప్రాఫిట్ లో క్లోజ్ చేస్తారు, లేదంటే మినిమం స్టాప్ లాస్ ఏదైతే ఉందో అక్కడ ఎగ్జిట్ అయిపోతారు. ఇది సేఫ్ ట్రేడర్స్ ఈ రకంగా ట్రేడ్ చేస్తారు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఎక్కడ ఉంది ప్యాటర్న్ గమనించండి. చూడగానే వెంటనే మనకు అర్థమైపోదు, చూడడానికి కొంచెం అలవాటు అవ్వాలి. సో ఇది డౌన్ ట్రెండ్, మనం ప్రీవియస్ గా ఉండాలి అని చెప్పుకున్నటువంటి డౌన్ ట్రెండ్. ఇక్కడ ఈ 3 క్యాండిల్స్ చూడండి, మనం ఎగ్జాక్ట్ గా చెప్పుకున్నట్టే ఉండవు. రియల్ సినారియోస్ లో చిన్న చిన్న ఫ్లెక్సిబిలిటీస్ ఉండాలి. సో ఇది ఫస్ట్ డే క్యాండిల్, ఇది సెకండ్ డే, ఇది థర్డ్ డే. ఈ మూడింటిని కలిపి మనం ఏమంటాం, 3 వైట్ సోల్జర్స్. 3 వైట్ సోల్జర్స్ అనొచ్చా అనకూడదా,
ఏంటి కండిషన్స్ ఏంటి? ప్రీవియస్ గా మనకి డౌన్ ట్రెండ్ ఉండాలి. ఓకే, స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉంది. ఫస్ట్ డే వచ్చేటటువంటి క్యాండిల్ గ్రీన్ కలర్ క్యాండిల్ స్ట్రాంగ్ గా క్లోజ్ అవ్వాలి. ఒక యావరేజ్ రియల్ బాడీతో స్ట్రాంగ్ గానే క్లోజ్ అయింది. మరి నెక్స్ట్ డే ఏం జరిగిందని చెప్పుకున్నాం? గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చెప్పుకున్నాం. మనం క్లియర్ గా చూద్దాం. కొంచెం జూమ్ చేసి చూసినట్లయితే మీకు ఫస్ట్ డే స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది, ఇక్కడ పైన క్లోజ్ అయింది. నెక్స్ట్ డే ఏం జరిగింది? గ్యాప్ డౌన్ ఓపెనింగ్, అంటే సెల్లర్స్ కిందకి తీసుకొచ్చి ఇక్కడ ఓపెనింగ్ చేశారు. అయినప్పటికీ కూడా బయ్యర్స్ ఏం చేశారు? ఆ రోజు పైకి తీసుకెళ్ళి ఇక్కడ క్లోజ్ చేశారు. ఇది సెకండ్ డే. నెక్స్ట్ థర్డ్ డేకి వచ్చేటప్పటికి ఆ రోజు కూడా మళ్ళీ సెల్లర్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చేశారు. ఓకే, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చేశారు. ఆ రోజు ఏం జరిగింది? మళ్ళీ బయ్యర్స్ పైకి తీసుకెళ్ళి స్ట్రాంగ్ గా క్లోజ్ చేశారు. ఎప్పుడైతే ఈ 3 days కూడా బయ్యర్స్ డామినేట్ చేశారో ఫ్యూచర్ లో మనకి ప్రైస్ పైకి వెళ్తుంది అని అర్థం చేసుకోవాలి. వెళ్ళిందా లేదా? పైకి వెళ్ళింది, అనుకున్న డైరెక్షన్ లోనే వెళ్ళింది కాబట్టి ప్రాఫిట్ లో ఎగ్జిట్ అవుతారు. సో అగ్రెసివ్ ట్రేడర్స్ ఎలా ట్రేడ్ తీసుకుంటారు ఇదంతా చూద్దాం. అగ్రెసివ్ ట్రేడర్స్ ఈ థర్డ్ క్యాండిల్ లోనే ఎంట్రీ తీసేసుకుంటారు. ఓకే, అగ్రెసివ్ ట్రేడర్స్ థర్డ్ క్యాండిల్ లోనే ఎంట్రీ తీసేసుకుంటారు. వాళ్ళు మంచి ప్రాఫిట్ లోనే క్లోజ్ అయ్యారు. మరి సేఫ్ ట్రేడర్స్ ఏం చేస్తారు? నెక్స్ట్ ది రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది, నో ఎంట్రీ. ఆ నెక్స్ట్ క్యాండిల్ కూడా రెడ్ కలర్ వచ్చింది, నో ఎంట్రీ. ఆ తర్వాత మనకి గ్రీన్ క్యాండిల్ కనిపించింది, అది కొంచెం అరౌండ్ తక్కువ చిన్న ప్రైస్ డిఫరెన్స్ లోనే ఉంది అగ్రెసివ్ ట్రేడర్స్ ఎంట్రీకి వీళ్ళ ఎంట్రీకి, కాబట్టి అక్కడ సేఫ్ ట్రేడర్స్ ఎంట్రీ తీసేసుకోవచ్చు. అదే మనకి ఇలా రెడ్ క్యాండిల్స్ 2-3 వచ్చి ఇంకో తర్వాత వచ్చేటటువంటి గ్రీన్ క్యాండిల్ ఎంత పెద్దది వచ్చేసింది అనుకోండి, ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు సేఫ్ ట్రేడర్స్. అంటే సేఫ్ ట్రేడర్స్ ట్రేడ్ మిస్ అయిపోయారు అని అర్థం చేసుకోవాలి. సో కొన్నిసార్లు అగ్రెసివ్ ట్రేడర్స్ కి ప్రాపర్ ఎంట్రీ దొరుకుతుంది, కొన్నిసార్లు సేఫ్ ట్రేడర్స్ కి బెనిఫిట్ ఉంటుంది. సో అది కొంచెం మనం చూసుకుంటూ ఉండాలి. దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, సేఫ్ ట్రేడర్స్ ఏం చేయొచ్చు అంటే, ఈ ప్యాటర్న్ యొక్క హై ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, అంటే ఈ థర్డ్ క్యాండిల్ యొక్క హై ఎప్పుడు బ్రేక్ అవుతుందో ఆ బ్రేక్ అయినప్పుడు ఎంట్రీ తీసేసుకొని స్టాప్ లాస్ ఇది పెట్టేసుకోవచ్చు. అలా అయినా చేయొచ్చు. సో జస్ట్ మనం అడాప్ట్ చేసుకోవాలి, ఆ టైంకి ఉన్న సిచ్యువేషన్ కి మనం ఎలా అడాప్ట్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఇందులో మాత్రం ఇద్దరు సేఫ్ ట్రేడర్స్ అగ్రెసివ్ ట్రేడర్స్ కూడా మంచి ప్రాఫిట్ లోనే ఈ ట్రేడ్ లో క్లోజ్ చేస్తారు. ఓకే కదా, ఇది ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులో మీరు గమనించినట్లయితే ఇక్కడ 4 ఉన్నాయి, 4 గ్రీన్ క్యాండిల్స్. ఇది వైట్ సోల్జర్స్ ఎగ్జాంపుల్ క్లియర్ గా సూట్ అవుతుంది. బట్ మనం ఏం చేయాలి? ఒక డౌన్ ట్రెండ్ లో ఉన్నది చూడాలి. ఇక్కడ డౌన్ ట్రెండ్, చిన్న డౌన్ ట్రెండ్ ఉంది, బట్ అది డౌన్ ట్రెండ్ గా చూడం. మనం స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లో వెళ్తుంది కాబట్టి అది అప్ ట్రెండ్ లో మనకు కనిపిస్తే అది వ్యాలిడ్ ప్యాటర్న్ కాదు. సో మనకి ఇది డౌన్ ట్రెండ్. ఈ డౌన్ ట్రెండ్ చూసినట్లయితే ఇక్కడ వరకు డౌన్ ట్రెండ్ ఉంది. ఇక్కడ 3 క్యాండిల్స్, 1 2 3. ఫస్ట్ క్యాండిల్ స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది. సెకండ్ క్యాండిల్ జస్ట్ లైట్ గా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయింది, ఎక్కువ కాదు. మరీ ఫిక్స్డ్ గా ఏమంటారు, రూల్స్ ఫిక్స్డ్ గా ఉండవు, కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. సెకండ్ డే మనకి కొంచెం గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయింది, ఆ రోజు కూడా బయర్స్ పైకి తీసుకెళ్ళిపోయారు. నెక్స్ట్ డే థర్డ్ డే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయింది, ఆ రోజు కూడా బయర్స్ పైకి తీసుకెళ్ళారు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, మనకి బుల్లిష్నెస్ అనేది మార్కెట్ లో ఎక్కువైంది. సో అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే అందులోనే ఎంట్రీ తీసుకుంటారు. సేఫ్ ట్రేడర్స్ అయితే నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అందులో తీసుకోవడం కాదు, ఆ తర్వాత వచ్చేటటువంటి గ్రీన్ క్యాండిల్ అరౌండ్ ద సేమ్ ప్రైస్ ఎంట్రీ ఉంది కాబట్టి అగ్రెసివ్ ట్రేడర్స్ అయినా సేఫ్ ట్రేడర్స్ అయినా అరౌండ్ ద సేమ్ ప్రైస్ ఎంట్రీ తీసుకున్నారు. మరి స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటారు? ప్యాటర్న్ యొక్క లోని స్టాప్ లాస్ కి పెట్టుకుంటారు. అంటే వాళ్ళ యొక్క రిస్క్ ఇది. రివార్డ్ ఎంత వచ్చింది? ఎంతవరకు మనం వెయిట్ చేస్తే అంత ఓపిక ఉంటే అంత. ఆవేశపడిపోయి ముందు ఎగ్జిట్ అయిపోయాం అనుకోండి, ఆ మిగతా ప్రాఫిట్ మనం క్యాప్చర్ చేయలేం. సో ఆ ఎగ్జిట్ అనేది ఇంతవరకు వెయిట్ చేశారు అనుకోండి, ఇంత ప్రాఫిట్ అనేది మనకి వచ్చింది. సో ఇది ఏంటి, 3 వైట్ సోల్జర్స్ ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకునే విధానం. సో ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఈ 3 వైట్ సోల్జర్స్ అనేది చాలా రేర్ ప్యాటర్న్, చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటుంది. బట్ కనిపించిందంటే మాత్రం చాలా స్ట్రాంగ్ ప్యాటర్న్. సో ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం అనేది ఒక సమ్మరీలా చూసుకుంటే, 3 వైట్ సోల్జర్స్ అనే ప్యాటర్న్ అనేది మనకి ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ లో ఉండేటప్పుడు కనిపిస్తుంది. ఇది ఎలా కనిపిస్తుంది? 3 గ్రీన్ క్యాండిల్స్ ఇక్కడ ఎలా అయితే ఉన్నాయో ఆ రకంగా కనిపించవచ్చు. సో అలా కనిపించిన తర్వాత దాన్ని మనం ఏం కంక్లూడ్ చేసుకుంటాం అంటే, ప్రైస్ అనేది ఫ్యూచర్ లో పైకి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పేసి మనం కంక్లూజన్ కి వస్తాం. మరి అలా కంక్లూజన్ కి వచ్చేటప్పుడు ట్రేడింగ్ ఎలా చేయాలి? అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే వెంటనే ట్రేడ్ తీసుకుంటారు. అదే సేఫ్ ట్రేడర్స్ అయితే నెక్స్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేసి అందులో వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు. మరి వీళ్ళిద్దరూ కూడా ఒకటే స్టాప్ లాస్, ఏంటి అది, ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉందో దాన్ని స్టాప్ లాస్ గా పెట్టుకుంటారు. ఫ్యూచర్ లో ప్రైస్ వాళ్ళు అనుకున్న డైరెక్షన్ లో వెళ్ళింది అనుకోండి, మంచి ప్రాఫిట్ లో ఎగ్జిట్ అవుతారు. లేదు అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యి ఆ లాస్ అనేది తీసుకుంటారు. సో ఇది
3 వైట్ సోల్జర్స్ ప్యాటర్న్ ని ట్రేడ్ చేసే విధానం. సో ఇప్పటి వరకు మనం అన్ని కంప్లీట్ గా క్యాండిల్ స్టిక్స్ అన్ని కూడా మాట్లాడేసుకున్నాం. ఫస్ట్ వీడియో నుంచి ఈ వీడియో వరకు రెగ్యులర్ గా చూస్తూ నెక్స్ట్ వాటిని చార్ట్స్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఎవరైతే వచ్చారో వాళ్ళకి క్యాండిల్ స్టిక్స్ మీద చాలా స్ట్రాంగ్ గ్రిప్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మీరు కామెంట్ చేయాల్సింది ఏంటంటే ఈ క్యాండిల్ స్టిక్స్ మొత్తాన్ని కలిపి ఒక సమ్మరీ వీడియో చెయ్యాలా వద్దా అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. మీరు ఆల్రెడీ చూస్తున్నారు వీడియోస్ ఎంత క్వాలిటీ ఉంటుంది అనేది. నేను సమ్మరీ వీడియో అంటున్నానంటే జస్ట్ వాటన్నిటిని కలిపి మిక్స్ చేశాను. మళ్ళీ దీనికోసం నేను ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసుకొని మ్యాక్సిమం వీలైనంత తక్కువ టైంలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే అన్ని ప్యాటర్న్స్ని కవర్ చేస్తూ ఈజీగా అర్థమయ్యే విధంగా ఒక సమ్మరీ వీడియో చేయమంటే చేస్తాను. దట్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫ్రెండ్స్. సో మీరు కంపల్సరీ చెయ్యాలి. లేదు మాకు సరిపోతాయి ఇప్పటి వరకు వచ్చిన వీడియోస్ అన్నీ కూడా మేము అర్థం చేసుకున్నాం అంటే నో ప్రాబ్లం. సమ్మరీ వీడియో చేయండి బ్రో అంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాను, బట్ టైం పడుతుంది. సో కావాలనుకునే వాళ్ళు ఒక్కసారి కామెంట్స్ చేయండి. ఇప్పటి వరకు సిరీస్ని ఫాలో అవుతూ వచ్చారంటే మాత్రం క్యాండిల్ స్టిక్స్లో చాలా స్ట్రాంగ్ గ్రిప్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.